ఇది అలీ గారు చేయాల్సింది is a special tribute to a man larger than a father figure in all our lives. నాన్నగారికి కానీ మా కుటుంబ సభ్యులు అందరికీ కూడా కానీ ఈయన ఒక నాన్నగారి ఫిగర్గా కాకుండా ఒక పెద్దనాన్న, ఒక అన్నయ్య, ఒక బాబాయ్, ఒక తమ్ముడు. నాకు ఏ కష్టం వచ్చినా మా నాన్నకి ఫోన్ చేయకుండా నేను ఆయనకి ఫోన్ చేసేదాన్ని. దాసరి నారాయణరావు ఆ పేరు చెప్తేనే ఇక్కడ ఎన్నో మంది సినిమా వాళ్ళకి ఆయన ఒక కెరియర్, ఒక లైఫ్ అనేది ఇచ్చారు. ఆయన గురించి చెప్పేంత పెద్దదాన్ని కాదు, అంత అర్హత నాకు ఇంకా లేదు. I am only blessed to have had his love and his guidance. To say a few words about him, I would like to call up on stage Nana and Murli Mohanna. అందరూ ఒకసారి లేచి నిలబడితే ఆ గొప్ప వ్యక్తిని నాకు సినీ జన్మను ప్రసాదించిన నా తండ్రి దాసరి నారాయణరావు గారి గురించి ఈ విధంగా ఇటువంటి పరిస్థితుల్లో నేను మాట్లాడతాను అని త్వరలో కూడా నేను ఊహించలేదు. మా బావ ఆయన ఫోటో చూసిన అనుక్షణం ఆయన పోయిన రోజు నుంచి కూడా నాకు నిద్రత చెప్తుంది. ఏ సందర్భంలో 2015లో మాట్లాడాను, నాకేమైనా జరిగితే నా వరచుడు మోహన్ బాబు చెప్పులు లేకుండా ఒక రోజున పిలిచి భక్తవత్సల నాయుడు అనే పేరును మోహన్ బాబుగా మార్చి ఎన్నో చిత్రాల్లో నన్ను విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా చేసిన గొప్ప వ్యక్తి దాసరి నారాయణరావు గారు. భారతదేశ చలనచిత్ర చరిత్రలో మళ్ళీ ఇంకొక వ్యక్తిని ఆ విధంగా చూస్తారంటే నాకు తెలిసి ఇంకొక 100 సంవత్సరాల వరకు మీరు చూడబోరు అటువంటి గొప్ప వ్యక్తి. కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, యాక్టింగ్. ఈజ్ ది ఓన్లీ వన్ మ్యాన్ ఇన్ ఇండియా డైరెక్టర్ అనే పదానికి విలువ తెచ్చిన వ్యక్తి. టెక్నీషియన్ అనే పదానికి గౌరవం తెచ్చిన వ్యక్తి. ఇది ఆవేదనతో ఆవేశంగా మాట్లాడుతున్నాను అనుకోకండి, ఇది వాస్తవం. పొగడ్తగా పుట్టిన వాళ్ళు పోతారు, కానీ తండ్రి లాంటి వ్యక్తి పోయాడేది మాకు అండలేడే, నా మనసులో మాకు అండలేడే. ఏ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, గురువు గారు ఇలా కష్టం వచ్చింది, నష్టం వచ్చిందని చెబుతుంటే అభ్యాయంగా నేను ఉన్నాను అని మాకే నటీనటులకే కాదు, సాంకేతిక నిపుణులు 24 బ్రాండ్స్ ప్రతి ఒక్కరూ ఆయన దగ్గర కష్టాలు చెప్పుకుంటే ఏకైక వ్యక్తి నాతో సినిమా జన్మనిచ్చిన తండ్రి గారికి చెప్పాను. ఆయన గురించి ఈ సిచ్యువేషన్ మాకు వస్తుందని మేము కలలో కూడా ఊహించలేదు.
ఆయన గురించి ఒకే ఒక మాట మళ్ళీ మళ్ళీ చెప్పడం, ఈజ్ ది ఓన్లీ వన్ మ్యాన్ ఈ డికేట్లో, దాదాపు 40-45 సంవత్సరాల చరిత్రలో హీఈస్ ది ఓన్లీ వన్ మ్యాన్ ఇన్ ఇండియా, ఇన్ ఆల్ ది లాంగ్వేజెస్ హీ క్రియేటెడ్ ది హిస్టరీ. అరుణ్ రండి, మీరు కూడా రండి. విష్ణు ప్లీజ్ కమ్. ఈజ్ ది సెకండ్ సన్. He acted some of the pictures as a hero. It was successful. He's a good artist. Once again, thank you. ఆవేదనని, బాధను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను. మాట్లాడడానికి కూడా మాటలు రాలేదు. ఇక ఆయన గురించి చెప్పాలంటే గంటల తరబడి చెప్పచ్చు. గురువుగారు, మీరు నేర్పిన క్రమశిక్షణ, మంచి మార్గంలో ప్రయాణిస్తూ ఏ చిన్న నిర్మాతలకు మీరు చేయూతనిస్తాన్నారో అదే బాటలో నేను నడుస్తానని, మీ ఆశయం నెరవేరుస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను.